హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. సెలెక్షన్ అనేది అయిపోయింది ఏషియా కప్కి. సరే ఏషియా కప్ జరుగుతుందా లేదా అనే దాని గురించి మనం ఎప్పుడు డిబేట్ పెట్టుకుంటూనే ఉంటాం. కానీ టీమ్స్ అనౌన్స్ చేయాల్సిన తేదీ ఇదే. టీం అయితే అనౌన్స్ చేసేసారు, స్క్వాడ్ రిలీజ్ చేసేసారు. అండ్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంచెం అటు ఇటుగా కూడా ఉంటుంది. దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ చాయిస్ అనిపించింది ఏంటి అంటే కనుక స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇంట్రెస్టింగ్ చాయిస్ నాకు అనిపించింది ఏంటంటే బుమ్రా ఇస్ సెలెక్టెడ్. ఈ ఏషియా కప్ అయిన వెంటనే మళ్ళీ ఇక్కడ మనకి వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ టూర్లు ఉన్నాయి, వాళ్ళు వస్తున్నారు ఇండియాకి. సో ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ బుమ్రా అవైలబుల్గా ఉన్నాడు, ఫిట్గా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు అనుకున్నా కూడా ఆ టెస్ట్ మ్యాచ్లకి అతను రాడేమో అని. ఎందుకంటే సిరాజ్ కానీ ప్రసిద్ధ్ కానీ వాళ్ళు లేరు ఈ స్క్వాడ్లో. సో ప్రాబబ్లీ బుమ్రా విల్ బి రెస్టెడ్ ఫర్ ది హోమ్ టెస్ట్ లెగ్. అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. రెండోది నాకు చాలా ఎక్స్పెక్టెడ్గా అనిపించింది ఏంటి అంటే కనుక వరుణ్ చక్రవర్తి ఉండడం. అది దట్ వాజ్ అ కాల్. కుల్దీప్ యాదవ్ ఉండడం, దట్ వాజ్ అగైన్ అ వెరీ ఎక్స్పెక్టెడ్ కైండ్ ఆఫ్ అ కాల్ అది. అండ్ దాంతోపాటు ఇక కోర్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్ టీం ఎవరంటే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వీళ్ళు ముగ్గురు కూడా ఖచ్చితంగా ఉన్నారు. సో ఆ స్క్వాడ్ కూడా అక్కడంతా సిద్ధంగా కనిపిస్తూ వచ్చింది. ఓపెనింగ్లో తిరకాసులు మెల్లమెల్లగా మొదలయ్యాయి. మన లాస్ట్ రెండు వీడియోలు ఏం ఆడుకున్నాం, శ్రేయస్ అయ్యర్కి ఛాన్స్ ఉందంటే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. టెస్ట్ మ్యాచ్లో వచ్చే ఛాన్స్ కనిపిస్తుందేమో కానీ T20 తక్కువగా ఉందని మాట్లాడుకున్నాం. కేఎల్ రాహుల్ గురించి మాట్లాడితే బ్యాకప్ కీపర్ ఓపెనింగ్ ఆప్షన్గా అతనికి ఏమైనా ఛాన్స్ ఉంటే ఉంది కానీ ప్యూర్ బ్యాటర్గా లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు బ్యాకప్ కీపర్ ఆప్షన్ విషయం పక్కన పెట్టేస్తే కనుక చాలామంది ఏమన్నారంటే బ్యాకప్ ఓపెనర్గా జైస్వాల్ వస్తాడా, గిల్ వస్తాడా అని. ఇక్కడ అందరికీ ఇచ్చే క్లారిటీ ఏంటంటే బ్యాకప్ ఓపెనర్ కాదు, ఓపెనర్ గిల్. శుభ్మన్ గిల్ ఈజ్ ద వైస్ కెప్టెన్. సో ఈ వైస్ కెప్టెన్ నేమ్ చేయడానికి చాలామందికి చాలా రకాల అభిప్రాయాలు ఉంటాయి, చాలామందికి చాలా రకాల క్రిటిసిజంలు కూడా ఉంటాయి. మై ఫీలింగ్ ఏంటి అంటే కనుక T20 వరల్డ్ కప్ తర్వాత ఎన్ని మ్యాచ్లు శుభ్మన్ గిల్ ఆడాడు? చాలా తక్కువ మ్యాచ్లు ఆడాడు. సో అటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్గా అతను వైస్ కెప్టెన్ నేమ్ చేయడం అనేది కొంచెం ఓవర్ అంబిషియస్ థింకింగా, లేదంటే కనుక కొంచెం ఓవర్ పుషింగ్ థింకింగా అన్నట్టు కూడా అనిపిస్తుంది. ఆల్ ఫార్మాట్ ప్లేయర్ ఉండాలి టీంలో అనేది BCCI ఎప్పుడు కూడా ఆలోచిస్తూ వచ్చింది ఫర్ ఆబ్వియస్ రీజన్స్. సో దానికి తగ్గట్టుగా ఆల్ ఫార్మాట్ ప్లేయర్ ఎవరున్నారు ఇప్పుడని చూస్తే కనుక ఎవరు లేడు. అందుకే గిల్ని తీసుకొచ్చారు. బట్ గివింగ్ హిమ్ స్ట్రైట్ అవే ద వైస్ క్యాప్టెన్సీ హార్దిక్ పాండ్యా నుంచి తీసి గిల్కి ఇవ్వడం అనేది ఇట్స్ టూ మచ్ స్ట్రెచ్ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ వైస్ క్యాప్టెన్ ఇస్తే ఏమవుతుందంటే విల్ డెఫినెట్లీ ప్లే. అండ్ శుభ్మన్ గిల్ ఓపెనర్గానే ఎక్కువ రన్ స్కోర్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ అతను ఫ్రాంచైజ్ క్రికెట్ ఆడినప్పుడు టాప్ ఆఫ్ ది ఆర్డర్లోనే ఆడాడు, ఇండియాకి ఓపెన్ చేసినప్పుడు టాప్ ఆఫ్ ది ఆర్డర్లోనే ఓపెన్ చేశాడు. కాబట్టి ఆ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయకూడదు. అతన్ని 1-1 పంపించాలనే ఆలోచన అస్సలు పెట్టుకోకూడదు. హీ హ్యాస్ టు ఓపెన్. సో ఈ హ్యాస్ టు ఓపెన్ అనుకుంటూ ఉన్నప్పుడు ఏ ఓపెనర్ పక్కకి వెళ్తాడు? అభిషేక్ శర్మకి నంబర్ 1 ర్యాంకింగ్ వచ్చింది T20లో. అండ్ కొన్ని ట్విట్టర్లో కొంతమంది చెప్తూ ఉన్నారు దట్ ఇట్ వాస్ బిట్వీన్ అభిషేక్ శర్మ ఆర్ యశస్వి జైస్వాల్. అన్ఫార్చునేట్లీ జైస్వాల్ హ్యాడ్ టు మిస్ అవుట్ అని. ఇట్ వాజ్ నెవర్ బిట్వీన్ అభిషేక్ శర్మ అండ్ సమ్ పర్సన్. అభిషేక్ బౌలింగ్ చేయగలడు, అభిషేక్ స్ట్రాంగ్గా బ్యాటింగ్ చేయగలడు, రిస్క్ తీసుకుని ఆడే ప్లేయర్ అతను. అండ్ అది కూడా మాట్లాడుకున్నాను, రిస్క్ తీసుకుని ఆడే ప్లేయర్ కాబట్టి ప్రాబబ్లీ బ్యాకప్ కీపర్ ఆప్షన్గా కేఎల్ని ఎంచుకోవచ్చు వాళ్ళు అని చెప్పేసి. బట్ బ్యాకప్ కీపింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఎందుకు ఎంచుకోలేకపోయారు అంటే కనుక స్ట్రైట్ అవే మీరు గిల్ని వైస్ క్యాప్టెన్సీ అనేది అందించారు, విచ్ ఇస్ టూ మచ్. బట్ ఇచ్చారు. టెస్ట్ మ్యాచ్ క్యాప్టెన్గా ఉన్నాడు, వన్డే మ్యాచ్లో కూడా అతనే ఫ్యూచర్ క్యాప్టెన్ అంటున్నారు. అండ్ ఆల్రెడీ T20 ఫార్మాట్లో అతను క్యాప్టెన్సీ చేసిన అనుభవాలు ఉన్నాయి కాబట్టి అతను ఇచ్చేశారు. కాబట్టి ఇక్కడ గిల్ విల్ ఓపెన్. అండ్ జైస్వాలా లేదంటే సంజువా లేదంటే కనుక అభిషేక్ శర్మ అని అంటే ఆన్సర్ షుడ్ బి అభిషేక్ శర్మ ఫర్ అన్ ఆబ్వియస్ రీజన్ దట్ ఈ కెన్ ఆల్సో బౌల్. ఒకటి లెఫ్ట్ హ్యాండర్ రిస్క్ తీసుకొని ఆడతాడు. ఇఫ్ హీ గెట్స్ గోయింగ్ పనంతా అయిపోతుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ కూడా ఉంది, ఎవరి మధ్య, గిల్ అండ్ అభిషేక్ మధ్య కూడా. ఎందుకంటే పంజాబ్ కలిసి ఆడతారు వాళ్ళు. సో విచ్ మీన్స్ సంజు శాంసన్ విల్ హ్యావ్ టు డ్రాప్ గార్డ్. అంటే ఎక్కడ ఆడతాడు? ఎందుకంటే 1 డౌన్లో మీకు తిలక్ చాలా బాగా ఆడాడు, ఆర్ సూర్య బాగా ఆడాడు. సో 3 and 4 వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. నంబర్ 5లో మీరు తీసుకెళ్ళి సంజు శాంసన్ ఆడిస్తారా, లేదంటే విల్ యూ సెండ్ అక్షర్ పటేల్ అహెడ్? ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చి 6లో ఒక ఫినిషర్గా 7లో ఆడితే ఎట్లా ఉంటుంది? ఫినిషర్గా 7లో ఆడే ఆలోచన వచ్చింది కాబట్టి జితేష్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్. జితేష్ శర్మ RCBకి చాలా బాగా ఆడాడు. వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ కూడా అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. గెలవడానికి అతనే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అయ్యాడు. ఆ క్వాలిఫైర్ 2 ఆడడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అతనే అయ్యాడు. క్వాలిఫైర్ 1 ఆడడానికి మెయిన్ రీజన్ అతనే అయ్యాడు. అండ్ కీపింగ్ కూడా చాలా బాగా చేస్తూ వచ్చాడు. ఆ లాస్ట్లో ఫినిష్ కూడా ఫ్లరిష్ అనేది బాగా వస్తూ ఉంటుంది కాబట్టి జితేష్ని పెట్టుకున్నారు. విచ్ మీన్స్ సంజు శాంసన్ ఎక్కడ ఆడుతున్నాడు? సంజు శాంసన్ అంతగా బ్యాక్ చేసి సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు, బాబు 7-8 T20 ఉన్నాయి నీకు ఇస్తానని. అందులో 2-3 సెంచరీలు కొట్టాడు సంజు. సో అలాంటి పరిస్థితిలో యూఆర్ డిస్ప్లేసింగ్ హిమ్ ఫ్రమ్ హిజ్ ఓపెనింగ్ పొజిషన్ అనేది మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది.
బౌలింగ్లో పెద్దగా మనకి ఏమీ లేదు, ఎందుకంటే హర్షదీప్ సింగ్ T20 గన్ బౌలర్. జస్ప్రీత్ బుమ్రా గురించి ఏం మాట్లాడడానికి లేదు, అందుకే అది స్టార్టింగ్ జస్ప్రీత్ బుమ్రాతోనే మొదలుపెట్టా. హర్షిత్ రాణా బ్యాకప్ బౌలర్, మ్యాచ్లు ఆడు అన్లెస్ అంటూ ఎవరికైనా ఇంజరీ అయితే తప్ప హర్షిత్ రాణా వచ్చి మ్యాచ్లు ఆడు. హర్షిత్ రాణాని ఎందుకు వచ్చాడు గంభీర్ కోట కదా అంటారు. ఆబ్వియస్లీ దెర్ ఇస్ దట్ ఒక చిన్న ఫేవరెటిజం అనేది ఉంటుంది కోచ్కి, అలాగే కొంతమంది సెలెక్టర్లకి, కొంతమంది క్యాప్టెన్కి. బట్ ఎవరున్నారు రావడానికి, అది కూడా మాట్లాడుకోవాలి. హూ ఇస్ ద నెక్స్ట్ బౌలర్ హూ షుడ్ కమ్ ఇన్. సిరాజ్కి, ప్రసిద్ధ్కి రెస్ట్ ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళు అక్కడ మళ్ళీ టెస్ట్ మ్యాచ్లకు సిద్ధంగా ఉండాలి. ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతారు, బౌలింగ్ వర్క్ లోడ్ అనేది పడకూడదు. పైగా ముగ్గురు పేసర్లే ఆడతారు, అందులో ఒకటి హార్దిక్ పాండ్యా రెడీగా ఉన్నాడు. సో బ్యాకప్ పేసర్ ఆప్షన్తోనే వస్తున్నాడు ఇక్కడ హర్షిత్ రాణా. అది కూడా ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడతాడు, కాస్త వరకు బ్యాటింగ్ చేయగలడు కాబట్టి అతన్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఎంత ఫేవరెటిజం ఉంది, ఎంత కోట అని మాట్లాడుకున్నా ఛాంపియన్స్ ట్రోఫీ అప్పుడు కూడా ఉన్నాడు హర్షిత్ రాణా. సో లెట్ హిమ్ బీ దేర్. ఇప్పుడు అసలు సీజన్ పొజిషన్ ఏంటంటే రింకు ఓవర్ దూబే మధ్య వచ్చింది. దూబేని సెలెక్ట్ చేయడం ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకు అంటే కనుక దూబే ఈజీగా అతని ప్లేస్లో ఇక్కడ వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. సుందరే వచ్చేసి ఆడేయచ్చు. బట్ అలా కాకుండా లేదు, దూబేని మనం పెట్టుకుందాం, చూద్దాం ఎలా ఉండబోతుందో. ఎస్పెషలీ స్పిన్నర్స్ ఎక్కువగా ఉంటారు, అవసరం అనుకుంటే కనుక నంబర్ 4, నంబర్ 5 స్పాట్లో బాగా ఆడతాడు. ఒకవేళ నంబర్ 4, నంబర్ 5 రాదర్ నంబర్ 5 స్పాట్లో దూబే ఆడుతున్నాడంటే 6 and 7 అక్షర్ హార్దిక్ ఆడుతున్నప్పుడు నంబర్ 8లో ఎవరు ఆడాలి? యూ వాంట్ అ ఫినిషర్, కీపర్ ఫినిషర్ కావాలా, లేదంటే కనుక బ్యాటర్ ఫినిషర్ కావాలా? కీపర్ ఫినిషర్ అంటే జితేష్ వస్తాడు, బ్యాటర్ ఫినిషర్ అంటే రింకు వస్తాడు. సో రింకు ఆర్ దూబే మధ్య అక్కడ ఒక ఈక్వేషన్ కూడా పడుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ ప్రాపర్ 11ని సెట్ చేసుకోవడంలో ఆల్రెడీ సెట్ అయి సరిగ్గా ఉన్న ఒక స్క్వాడ్ని డిస్టర్బ్ చేశారు ఇక్కడ సెలెక్టర్స్ అండ్ కోచ్ అనేది అనిపిస్తుంది. నాట్ జస్ట్ బికాస్ హార్దిక్ పాండ్యా నుంచి వైస్ క్యాప్టెన్సీ లాగేశారు అనేది. క్యాప్టెన్సీ వైస్ క్యాప్టెన్సీ విషయం పక్కన పెట్టింది. బట్ ఎవరికి ఇచ్చారు? గిల్కి వైస్ క్యాప్టెన్సీ ఇచ్చారు, విచ్ మీన్స్ ఈస్ ప్లేయింగ్. అతను నంబర్ 3లో ఆడించడం అనేది బుల్షిట్. అతను ఆడుతున్నాడు, ఓపెనింగ్ చేయాలి, అతను ఫిక్స్ అయిపోండి అక్కడ. సో ద చాయిస్ హ్యాస్ టు బి వేర్ సంజు ఇస్ బ్యాటింగ్. అభిషేక్ శర్మను ఓపెన్ కాకుండా ఇంకెక్కడైనా ఆడిద్దాం అంటే అతను బయట కూర్చోబెట్టండి. ఓపెనింగ్ చేయకపోతే అభిషేక్ శర్మ షుడ్ నాట్ ప్లే ఎనీవేర్. సో అభిషేక్ హ్యాస్ టు ఓపెన్. సో ఈ 11 మనం మాట్లాడుకుంటే కనుక ఉన్న 15 ఒకసారి చెప్పేస్తాను మీకు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, తర్వాత శుభన్ గిల్ వైస్ కెప్టెన్, అభిషేక్ శర్మ ఉన్నాడు, అండ్ దెన్ యూ హ్యావ్ తిలక్ వర్మ, ఆ తర్వాత యూ హ్యావ్ హార్దిక్ పాండ్యా, తర్వాత మీకు అక్షర్ పటేల్ కనిపిస్తున్నాడు అక్కడ, శివం దూబే, రింకు సింగ్, సంజు శాంసన్, జితేష్ శర్మ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, ఆ తర్వాత మీ హర్షిత్ రాణా అండ్ ద గోట్ జస్ప్రీత్ బుమ్రా. ఇది లైనప్. ఇది 15. ఈ 15లో మీకు కుల్దీప్ అండ్ వరుణ్ ఇద్దరు ఆడే అవకాశాలు తక్కువగానే, అన్లెస్ అక్షర్ పటేల్కి ఇంజరీ అయితే తప్ప, లేదా పిచ్ అనేది ఒక స్పిన్ పిచ్ అయ్యండి, ఒక ఫాస్ట్ బౌలర్ తగ్గించుకొని ఓన్లీ హార్దిక్ పాండ్యా సెకండ్ పేసర్గా, మిగతా వాళ్ళందరూ స్పిన్నర్స్గా వస్తే తప్ప. సో కుల్దీప్ పక్కన కూర్చుంటాడు, అలాగే వన్ ఆఫ్ ద కీపర్స్ పక్కన కూర్చుంటారు, ఐదర్ సంజు ఆర్ జితేష్ పక్కన కూర్చుంటారు, హర్షిత్ రాణా పక్కన కూర్చుంటాడు టు స్టార్ట్ విత్. ఇంపార్టెంట్ మ్యాచ్లో ఇట్ హ్యాస్ టు బి బుమ్రా అండ్ హర్షదీప్. సో వీళ్ళు ముగ్గురు పక్కన కూర్చున్నారు, రింకు ఆర్ దూబేలో పక్కన కూర్చుంటాడు. సో అలాంటి పరిస్థితుల్లో గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, దెన్ ప్రాబ్లీ మీకు ఇక్కడ ఆలోచించి చేసుకోవాలి, శుభం దుబేని ఇక్కడ ఆడించాలా లేదా కింద ఇంకెవరైనా ఆడించాలని చెప్పేసి అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, ఆ తర్వాత మీకు ఇందాక మాట్లాడుకున్నట్టుగానే ఫినిషర్ కీపర్ అంటే జితేష్ శర్మ ఆప్షన్ అనేది ఖచ్చితంగా కనిపిస్తోంది. అండ్ అగైన్ రింకు దూబేలో ఒకళ్ళు అండ్ ముగ్గురు బౌలర్స్. కాదు సంజుని కూడా ఇరికించాలి అంటే కనుక గిల్ విల్ హ్యావ్ టు బ్యాట్ 1 down. గిల్ 1 down బ్యాటింగ్ చేయడం అనేది మొత్తం టీంకి కూడా మంచిది కాదు, అతనికి మంచిది కాదు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, శుభ్మన్ గిల్, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ at 5, హార్దిక్ పాండ్యా at 6, అక్షర్ పటేల్ at 7. అదర్ నంబర్ 8లో మళ్ళీ మీరు రింకు సింగ్ను ఇంక్లూడ్ చేసుకోండి. అతను ఇంక్లూడ్ చేసుకుంటే ముగ్గురు బౌలర్లు వస్తారు. సో దిస్ ఈజ్ ఆ బ్యాలెన్స్ అనేది కొంచెం తప్పుతోంది, ఎందుకంటే తిలక్ నంబర్ 3, నంబర్ 4లో బాగా ఆడాడు, అతను నంబర్ 5లో పంపించడం అవసరమా అని. దిస్ ఈజ్ అ కాల్ దట్ సంజు శాంసన్ మీద సూర్యకుమార్ యాదవ్ అండ్ గంభీర్ తీసుకోవాలి. సంజు ఆడాల్సిందే అంటే కనుక సంజు ఓపెనింగ్ వచ్చి గిల్ 1 down వస్తాడు, లేదా సంజు కూడా 1 down రావచ్చు, విచ్ హీ హాస్ డన్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. సో గిల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ 1 down వచ్చి, సూర్యకుమార్ యాదవ్ 2 down వచ్చి, తిలక్ వర్మ 3 down వచ్చి, ఈ ఆప్షన్ కూడా వెతుక్కోవచ్చు. సో ఈ 2 ఆప్షన్స్లో 11లో జితేష్ని ఫిట్ చేయాలా, సంజుని ఫిట్ చేయాలనే ఆప్షన్ వెతుక్కోవాలి. బట్ ఐ ఫీల్ గిల్ షుడ్ ఓపెన్. గిల్ టీంలో వైస్ కెప్టెన్కి వచ్చండి, గిల్ హ్యాస్ టు ఓపెన్. సంజు నంబర్ 3లో ఆడిన అనుభవం ఉంది కాబట్టి నంబర్ 3లో సంజుని ఆడించవచ్చు. సో సంజు గురించి చెప్పారు అంతగా కాబట్టి అతను బ్యాకప్ కీపర్గా కాకుండా ఫ్రంట్ లైన్ కీపర్గానే ఆడతాడని చెప్పేసి అనుకుందాం. ఇందాక చెప్పిన లాస్ట్ 11 మోస్ట్ ప్రాబ్లీ ఖాయమయ్యే లెవెల్లా కనిపిస్తుంది. మీకు అందరికీ అన్ని రకాల పాసిబిలిటీస్ అందించా, నా 11 కూడా నేను చెప్పేస్తున్నా. బట్ అగైన్ సెట్ అయి ఉన్న టీంలా కనిపించింది T20, దాన్ని కొంచెం డిస్టర్బ్ చేశారు. నథింగ్ అగైన్స్ శుభ్మన్ గిల్, అద్భుతమైన రీతిలో అతను బ్యాటింగ్ చేయగలడు, ఇంగ్లాండ్ సిరీస్లో బాగా ఆడాడు, ఐపీఎల్లో కూడా బాగా ఆడాడు, ఫెంటాస్టిక్ టైమర్ ఆఫ్ ద బాల్, అంతా కూడా బాగానే ఉంది. అండ్ సి ఫ్రమ్ అ ప్లేయర్ పాయింట్ ఆఫ్ వ్యూ, బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అతను ఉత్త ప్లేయర్గా ఆడించడం T20లో కరెక్ట్ కాదనుకున్నారు.
సో వైస్ క్యాప్టెన్స్ ఇచ్చి తీసుకొద్దాం అనుకున్నారు. దిస్ ఇస్ అగైన్ చాలా మటుకు ఆబ్వియస్ రీజన్స్. ఒకటి మార్కెటింగ్ థింగ్ అనేది, ఇంకోటి అన్ని ఫార్మాట్లో ప్లేయర్లు ఆడగలని చెప్పడానికి, ఇంకా అటు ఇటుగా కూడా ఉండకుండా వీఆర్ స్టిల్ ఫోకస్డ్ ఆన్ దిస్ అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తూ వచ్చారు. బట్ ఇంత డిస్టర్బెన్సెస్ టీంలో చేయడం అవసరం అని ఒక కాల్ వస్తుంది. బట్ హోప్ఫుల్లీ అగైన్ మీరు డిస్టర్బెన్స్ చేసినా చేయకపోయినా యూ హ్యావ్ వన్ వికెట్ టేకింగ్ స్పిన్నర్, ఒక గోట్ బౌలర్, ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్, ఒక మంచి ఆల్రౌండర్, ఇంకొక మంచి ఆల్రౌండర్, ఆ తర్వాత ఇంకొక బడ్డింగ్ హిట్టర్ హూ కెన్ ఆల్సో బౌల్. సో ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. యూఆర్ స్టిల్ హ్యావింగ్ 6 బౌలింగ్ ఆప్షన్స్ అనేవి ఎటు తిరిగి ఉన్నాయి. సో దానివల్ల ఇండియా విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు గో. ఎందుకంటే దూబే నాడిస్తే దూబే బౌలింగ్ చేస్తుండని ఒక ఆలోచన వస్తుంది. అభిషేక్ శర్మ కెన్ బౌల్ డెఫినెట్లీ, లేదా 5 ప్రాపర్ బౌలర్స్ ఉన్నారు. సో టీంకి ఏది కావాలో అదంతా కూడా కనిపిస్తుంది. సో ఆ పరంగా ఇట్ ఇస్ స్టిల్ అ వెరీ గుడ్ టీమ్ అండ్ వీ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్, అందులో ఎటువంటి డౌటు లేదు. బట్ పాయింట్ ఏంటంటే ఇండియా ఆడుతుందా, ఇంకా దాని మీద సందిగ్ధత అలాగే ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడదాం.